నేను పైలట్ అవ్వాలని నేను ఆశపడుతుండగా, పైలట్ అవుతానని నేను పాస్టర్ అవ్వను, సేవకుడిని అవ్వను. డాడీ నువ్వు నన్ను ఎందుకు సమర్పించుకున్నావు అంటే, నువ్వు నీ పర్మిషన్ నాకెందుకురా, నాకు పిల్లలు లేరు, అమ్మ నేను ఇద్దరం ప్రార్థన చేసాం, పెళ్ళి అయిన 8 సంవత్సరాల దాకా మాకు పిల్లలు లేరు, ఒక్క బిడ్డ నువ్వు దేవా నీ సేవకి ఇస్తాం, ఒక్క బిడ్డ నువ్వు నీ సేవకి ఇస్తామన్నా. దేవుడు ఒక్క బిడ్డను అడిగితే 4 బిడ్డలు ఇచ్చాడు, అందులో నువ్వు ఒక్కడివి. కాబట్టి నిన్ను సేవకు సమర్పించాం. నువ్వు సమర్పించాను, నాకైతే చేయబుద్ధి ఇట్లేదు. మా చిన్నాన్న ఫోన్ చేస్తున్నాడు ల్యాండ్ లైన్ నుండి, రే మీ నాన్న మాట వినొద్దురా, నేను కావాలంటే ఎంతైనా చదివిస్తా, మీ నాన్న మాట వినొద్దు. మీ నాన్న అన్ని ఉన్నవన్నీ విడిచిపెట్టి చంద్రిక టూత్ పౌడర్ ప్రొపరేటర్ అయి ఉండి దాన్ని వదిలేశాడు, కంపెనీ వదిలిపెట్టాడు. ఆయన ఒక డాక్టర్ వృత్తి నుండే దాన్ని విడిచిపెట్టాడు, సంపాదనతో వదిలిపెట్టాడు, కట్టుకున్న బట్టలతో సువార్త అనుకుంటూ బయలుదేరాడు. చెన్నైలో ఆయనకున్నవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. దేవుని సువార్త అనుకుంటూ అటు కేరళలోనూ, ఇటు తమిళనాడులోనూ, అటు ఆంధ్రప్రదేశ్లోనూ వెళ్ళి, అలాగే గుజరాత్కు వెళ్ళి ఆయా భాషలు నేర్చుకుంటూ యేసు ప్రభు సువార్తను తిరుగుతున్నాడు. మీ నాన్నకు పట్టిన పిచ్చి నీకు పట్టకూడదో అని చెప్పి ఆయన ఫుల్ సపోర్ట్. ఎవరికి? నాకు ఫుల్ సపోర్ట్. ఎందుకో తెలుసా? ఏదో విధంగా మా అన్న పేదోడు అయిపోయాడు, అన్నీ ఉండి కూడా పోగొట్టుకున్నాడు, అన్ని తలాంతులు అన్నీ ఉండి కూడా వదిలిపెట్టి యేసు ప్రభు పిచ్చి పట్టింది ఆయనకి. సేవ అనుకుంటూ అనేక రాష్ట్రాలకు వెళ్ళి సేవ చేస్తున్నాడు. వాళ్ళ కొడుకేనైనా నేను బాగు చేసి ఒక గొప్పోడుగా చూసుకోవాలనుకున్నాడు. మా చిన్నది మానవ భౌతికమైన ఆలోచన అది. కానీ దేవుని ఆలోచన, దేవుడు ఏమనుకుంటున్నా అంటే, బాబు నువ్వు పైలట్ అయితే ఈ ఊరు వాళ్ళని ఆ ఊరికి, ఆ ఊరు వాళ్ళని ఈ ఊరికి తిప్పుతుంటా ఫ్లైట్లో, అది కాదు, భూమి మీద ఉన్న పాపులందరినీ పరిశుద్ధుల మార్గంలో అనే ఫ్లైట్లో యేసు రంగమగ సంఘంలో తీసుకొచ్చి ఒక్కసారి టేక్ ఆఫ్ అయ్యావంటే ఎక్కడ దిగాలి? ల్యాండ్ ఎక్కడ? పరలోకంలో ల్యాండ్ చేద్దు, కానీ అటు ఇటు తిప్పడం కన్నా ఇటు తీసుకురారా బాబు, నువ్వు పాస్టర్ అయితేనే బెటర్ అని దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్నాక ఎంతటి వాడైనా వంగాల్సిందే. నా కాళ్ళు చేతులు వణిగిపోయాయి. కాలేజ్ టెర్రస్ మీద, టు కట్ షార్ట్ ద స్టోరీ, దేవుని సన్నిధిని తాకినప్పుడు, అంతకుముందు నేనేం పాపం చేశాను వాదించేవాడిని. నేనేం పాపం చేశాను? నేను సిగరెట్లు తాగలేదు, మందు తాగలేదు, మరి వ్యభిచారం లేదు, జారత్వం లేదు, చెడుతనం లేదు, చెడ్డ మాటలు లేవు. ఎప్పుడో చిన్నవి అమ్మకు చెప్పకుండా, నాన్నకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాను. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు 1-2 అబద్ధాలు ఆడి ఉంటాను. అంతేగా నాలో పెద్ద పాపాలు ఏమి లేవు. ఎందుకు ఏడ్చి ఎక్కులు పడి ఏడవలసిన అవసరం లేదే. నేను అంత ఘోర పాపం నేను కాదు. ఒకవేళ మా అమ్మ నాన్న పరలోకం వెళ్తే నేను వాళ్ళ కొడుకునే కాబట్టి నేను కూడా భక్తిగా ఉన్నాను కనుక పరలోకం మెట్ల కిందైనా కూర్చుంటాను. నేను వాళ్ళకి పై స్థానం ఇస్తే కనీసం మెట్ల పక్కనే నాకు స్థానం ఉంటుంది అని అనుకునేవాడిని. మానవ తలుపులు అవి. కానీ పరిశుద్ధాత్ముడు ఆ టెర్రస్ మీద నన్ను తాగితే, ఆయన సన్నిధి వస్తుండగా, పరిశుద్ధ సన్నిధి, నా చేతులు కాళ్ళు వణిగిపోవడమే కాకుండా ఎక్కులు పడి ఏడ్చాను. ఏమన్నా తెలుసా? నేను ఘోర పాపనే ఏడ్చా, నేను ఘోర పాపం. అందుకే ఆయన అంత పరిశుద్ధత సన్నిధి వస్తుండగా, మనకున్న పరిశుద్ధత ఏమాత్రము, మన నీతి ఎంత మాత్రం మురికి గుడ్డల వంటిది, మురికి వస్త్రాల వంటిది మన నీతి. కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థించాను. దేవుడు ఆ రోజు నన్ను పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దైవజనులారా, ఒక్కసారి ఆ బైబిల్ ఓపెన్ చేసి నేను చూస్తుండగా 119వ కీర్తన వచ్చింది. 8 గంటల సేపు చదివాను. మోకరించి ఆ మంచం పైన, కాట్ పైన బైబిల్ పెట్టుకొని 8 గంటలు ఒక్కొక్క మాట దావీదు పలుకుతున్నట్లేదు, నేను దేవునితో మాట్లాడుతున్నట్టు, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు కనిపించింది. కన్నీళ్లు కారిపోతున్నాయి, కళ్ళీళ్ళు తుడుచుకుంటాను, మళ్ళీ చదువుతున్నాను. ఎప్పుడు 8 గంటల సేపు నేను ఎప్పుడు ఉండలా. కానీ ఎందుకో ఆ రోజు అలా చదవాలనిపించింది. తెల్లవారేసరికి రక్త ప్రసరణ లేదు, నా కాళ్ళల్లో తిమ్మిరెక్కిపోయింది. ఇక చనిపోతానేమో అనుకున్నాను. కింద పడి కాసేపు కొట్టుకున్నా. ఆ తర్వాత బాడీ అంతా కూడా మళ్ళీ నా కంట్రోల్లోకి వచ్చింది. లేచి నిలబడి నా గది ఊడుస్తుంటే, మునుపటి వల్లే ప్రవర్తించవద్దు, మునుపటి వల్లే ఆలోచించవద్దు, మునుపటి వల్లే మాట్లాడవద్దు, మునుపటి స్నేహాలు విడిచిపెట్టమని నాలో నుండి నాకే వస్తుంది. అప్పుడు నేను వాడుకుంటాను అని చెప్పి మాట వస్తుంది. ఎవరు మాట్లాడట్లా, స్వరం నాలో నుండి నాకే వస్తుంది. ఇక్కడ ఎవరో మాట్లాడుతున్నారని నేను భయపడ్డాను. మళ్ళా అదే స్వరం. ఆ తర్వాత బైబిల్ పట్టుకొని, ప్రభువా నేను లోబడతాను, మునుపటి వల్లే ప్రవర్తించను, మునుపటి వల్లే ఆలోచించను, నాకు సహాయం చేయమని అనుదినం బైబిల్ చదవడం ఒక మంట నాలో పుట్టించాడు. నన్ను ఏం చేయబోతున్నాడో చెప్పలా, బైబిల్ చదివేలా చేశాడు. నాకు ఏమి ఇవ్వబోతున్నాడో చెప్పలా, ప్రార్థించే మంట పెట్టాడు. అలాగే నేను ఏం పొందబోతున్నాను చెప్పలా, నాకు ఏ విధంగా నన్ను వాడుకుంటాడో చెప్పలా. అన్య భాషలను వరం ఇచ్చాడు. స్తుతిస్తూ ఉండగా నాలుక తడబడి నత్తివారి పెదాల వలె వచ్చాయి. అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించాను. ఆ తర్వాత ప్రార్థన, అన్య భాషలు మాట్లాడడం, బైబిల్ చదవడం, ఈ 3 కంటిన్యూ చేస్తూ వచ్చా. నాకు తెలియని ఆనందం, తెలియని సంతోషం. మరి ఎంత ఆనందం అంటే, ఉపవాసం ఉన్నా కూడా ఆనందం, గాల్లో తేలినంత ఆనందంగా అనిపిస్తుంది. అలాగే నేను పొందిన రక్షణ అందరికీ చెప్పాలని ఒక మంట పెట్టాడు. నాకు కనబడిన వాళ్ళందరికీ చెప్పడం ప్రారంభించా. ఈ మాటలు, ఈ విషయాలన్నీ కూడా మీ అబ్బాయి సువార్త చేస్తున్నాడని మా నాన్నగారికి చెప్పారు. మా నాన్నగారు చాలా సంతోషంగా, ఆయన ఏదో సువార్త సభ నుండి బయలుదేరి మా దగ్గరికి వచ్చారు.
ఏమిట్రా నువ్వు సువార్త చేస్తున్నావంట? అవును డాడీ, పరిశుద్ధాత్ముడు తాకాడు, నా ప్రార్థనకి జవాబు వచ్చాడు, ఇంకా నువ్వు పైలట్ కావరా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నా ప్రార్థనకి జవాబు వచ్చింది, నువ్వు సేవకుడు అయిపోతావు, సేవ చేస్తావు అన్నాడు. డాడీ అంత మాట అనొద్దు, నేను ఇలా సువార్త చేసినా నేను పైలట్ అవ్వాల్సిందే అన్నాను. దేవుని చేతికి చిక్కావు, నీ నాలుక ఆయనకి చిక్కింది, నువ్వు భాషల్లో మాట్లాడుతూ ఉండు, ఏం చేయాలో ఆయన చేయిస్తాడన్నాడు. అలా మాట్లాడుతూ వచ్చాను. తర్వాత ఇదిగో ఇన్ని స్థానాలకు తీసుకొచ్చాడు దేవుడు, ఈ స్థానానికి వరకు తీసుకొచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. నేను చెప్తున్నాను పిల్లరా, 80కి పైకి దేశాలకు వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనులందరూ కూడా ఇంకా ఘనంగా వాడబడుతున్నారు. వాళ్ళందరూ నేను చాలా చిన్నవాడిని.